భర్తను ద్వేషించే వాళ్ళు ఉన్నారు, భార్యను ద్వేషించే వాళ్ళు ఉన్నారు. అసలు ఎలా భార్య భర్తల మధ్యలో ఎంత అన్యోన్య బాంధవ్యం ఉండాలండి. పాస్టర్ గారు, నేను ఎప్పుడూ ఒక మాట అనుకున్నది లేదండి. మేము చాలా ప్రేమగా ఉంటాం. దేవుని బిడ్డలారా, భార్య భర్తల బంధం ప్రత్యేకమైంది. పచ్చడి మెతుకులు తిన్నా, పగులంతా కష్టపడి బిర్యానీలు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పెట్టేది పచ్చి పులుసు అయినా భార్యను ప్రేమగా చూసుకోండి. భార్యలారా, పట్టు చీర కొనిలేదు, ఉన్న జీతంలో 200 ఎందుకు తక్కువైంది? మీ చెల్లికి ఇచ్చావు కదా, మీ మమ్మీకి చీర కొనిచ్చావు కదా. 60,000 జీతంలో 10,000 ఎందుకు తక్కువైంది? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు ఎప్పటికీ ఉండదు కదా, శాశ్వతం కాదు. వస్తువుల కోసం, ఇంటి కోసం, దేని కోసమో భర్తలతో గొడవ పెట్టకండి. సంతోషంగా ఉందాం. ఆ కుటుంబాన్ని చూస్తే అబ్బా, ఈ కుటుంబం ఎంత ప్రేమ కలిగిన కుటుంబం రా, వీళ్ళలాగా మనం ఉండాలి అని అన్యజనులు అనుకోవాలి. మనల్ని మాదిరిగా ఉంచి వారు కూడా అలా బ్రతకాలి.